మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఉదయకాల సమయంలో స్తుతించి గణపరుచు ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందండి. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరిని మనం సన్మానించాలి, ఎప్పుడు మనం సన్మానించాలి, ఎవరిని సన్మానించాలి అనేటువంటి, ఎవరిని మనం సన్మానించాలి, గణపరచాలి అనే కొన్ని విషయాలు లేఖనంలో ఎవరిని మనం సన్మానించాలి లేదా గణపరచాలి అనేటువంటి విషయాలు గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి మాటలు మనం ఈ ఉదయకాల సమయంలో కొన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దండి. పిల్లలు తల్లిదండ్రులని గణపరుస్తారు, సన్మానిస్తారు. అలాగే విద్యార్థులు ఉపాధ్యాయుల్ని సన్మానిస్తారు, గణపరుస్తూ ఉంటారు. అలాగే మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం గమనించినట్లయితే, దేవుని వాక్యానుసారంగా మనము ఎవరిని సన్మానించాలి, ఎవరిని గణపరచాలనేటువంటి విషయాలను మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేకమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. వాటిలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మీ కొరకు చదువుచు ఉన్నాను. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము చూడగలిగినట్లయితే, మనము ఎప్పుడు ఎవరిని గణపరచాలి లేదా ఎప్పుడు ఎవరిని సన్మానించాలి, ఎలాగ ఉంటే ఏం చేస్తే గణపరచాలి, సన్మానించాలి అనే ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. అంటే అపోస్తుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తెలియజేస్తున్నటువంటి సంగతులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక బాగుగా పాలన చేయు పెద్దలు అంటే విశేషముగా వాక్యము చెప్పుటలోను, ఉపదేశించుటలోను, బోధించుటలోను, వాక్యమందును ఉపదేశించుటలోను, బోధించుటలోను, ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధించుటలో, ప్రకటించుటలో ఎవరైతే మరి ప్రయాసతో, భారంతో మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారో, బోధిస్తారో వారిని మనం సన్మానించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం గమనించినట్లయితే, మొదటి శతాబ్దంలో మనం గమనించినట్లయితే అనేక మంది అపోస్తులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు రాళ్లతో కొట్టబడ్డారు. అనేక అవమానాలకు, అనేకమైనటువంటి నిందలకు గురైనట్టుగా, బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి శతాబ్దంలో అపోస్తులు అనేకమైనటువంటి బాధలలో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అవమానాలకు గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు వారికి అంతా ఎసులుబాటుగా లేనటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి ఆత్మీయుల ద్వారా, వారికి తెలిసినటువంటి స్వజనుల ద్వారా, అన్యుల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మొదటి శతాబ్దంలో అపోస్తుడైనటువంటి పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి పర్యాయములు, అనేకమైనటువంటి బాధలు గుండా, అనేకమైనటువంటి శ్రమలను అనుభవించినట్లుగా అపోస్తుడైనటువంటి పౌలు గురించి గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయంలోని అపోస్తులైనటువంటి పౌలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎదుర్కొన్నటువంటి అపాయాలు, ఎదుర్కొన్నటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆకలి దప్పులతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేకమైనటువంటి ఆత్మలను శక్తిగల వాక్యం చేత రక్షించినటువంటి అనుభవాన్ని మనము అపోస్తులైనటువంటి పౌల్లో నుంచి మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో నుంచి మనం చూడగలిగినట్లయితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. చూడండి, దేవుని వాక్యము ప్రకటించేదానికి అతను చెరసాలలో కూడా వేయబడ్డాడు. అపరిమితముగా దెబ్బలు తింటుంది. దేనికి దెబ్బలు తిన్నాడు? ఇతను వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయాల్లో దెబ్బలు తిన్నాడు. అలాగే పలుమార్లు ప్రాణాపాయముల్లో ఉంటుంది. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి క్రమంలో ఎన్నో ప్రాణాపాయాలు ఇతనికి సంభవించాయి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే యూదుల చేత కూడా అతను వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక సార్లు దెబ్బలు కొట్టబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములలోను ఆపదలోను, అరణ్యములో ఆపదల్లో, సముద్రములో ఆపదల్లో, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంగములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలుకి తన స్వజనుల ద్వారా, అలాగే తన బంధువుల ద్వారా, అలాగే యూదుల ద్వారా అనేక మార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, అనేక మార్లు ఉపవాసములో ఉంచబడ్డాడు, అనేక మార్లు అనేకమైనటువంటి పరిస్థితులు, శ్రమల్లో, అవమానాల్లో, నిందలకు గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడాను పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఎంత మాత్రం కూడా ఆపలేదు. అంతేకాదు, ఆయన సుమారుగా 14 పత్రికలు రాసినట్టుగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలోని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని ప్రకటించేటటువంటి విషయంలో మనం ఎవరిని సన్మానించాలి, ఎవరిని గణపరచాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, మొదటి దశలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, 5వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే, 12:13 మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు అంటే మనలో ప్రయాసపడేటటువంటి వారు ఉన్నారు. ప్రభు పనిలో ప్రయాసపడేటటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి యొక్క ప్రవర్తనను మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. వారు ప్రార్థనా జీవితాన్ని మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. వారు దేవుని పనిని ఎలాగ ప్రారంభిస్తూ ఉన్నారో, ఎలాగ ముగిస్తూ ఉన్నారో, వాక్యాన్ని ఎలాగ ప్రకటిస్తూ ఉన్నారో, మరి ఏ విధంగా దేవుని యొక్క పరిచర్యను క్రొత్త ప్రాంతాల్లో ప్రారంభిస్తూ ఉన్నారో, ఏ విధంగా దేవుని యొక్క పనిని అన్యులకు ఎలాగా
బోధిస్తూ ఉన్నారో వాక్యాన్ని, అలాగే క్రైస్తవులకు ఏ విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో, దేవుని పనిని ఏ విధముగా చేస్తూ ఉన్నారో, వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం చూసి వారు ఏ విధంగా చేస్తూ ఉన్నారో వారిని ప్రేమించి సన్మానించాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మనందరూ కూడా రోల్ మోడల్ అయి ఉన్నాడు. కనుక ఆనాడు ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా యేసు ప్రభు ఏ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు, యేసు ప్రభు ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు మరి పాపులతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, రోగులతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఇంకనూ బాధలలో, కష్టాలలో, నిందల్లో, అవమానాలు, నిరాశ, నిస్సృహలో ఉన్నటువంటి ప్రజలతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఆనాడు ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా యేసు ప్రభువుని కళ్ళారా చూచారు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో తిరిగారు, ఆయన యొద్ద బోధలు నేర్చుకున్నారు, అక్కడ ఆయన యొక్క ప్రవర్తనను గమనించినటువంటి వారై ఉన్నారు. కనుక మనం గమనించినట్లయితే ఈనాడు మన మీద నాయకులుగా ఉన్నటువంటి వారు, ఆత్మీయంగా నాయకులుగా ఉన్నటువంటి వారు, వారు ఏ విధంగా ప్రార్థనాపూర్వకంగా సంఘాలను కడుతూ ఉన్నారో, వారు ఏ విధంగా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో, ఏ విధంగా మరి దేవుని నిమిత్తం ప్రయాసపడుతున్నారు, అట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకొని వారిని దైవికంగా సన్మానించాలి, దైవికంగా ప్రేమించాల్సినటువంటి బాధ్యత మనకు ఎంతైనా ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకు ఈ విధముగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తుంది. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఎలా ఉండాలి? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై ఉండాలండి. చాలాసార్లు మనల్ని మనం ప్రేమించుకున్నంత విధిగా తోటి వ్యక్తులను మనం ప్రేమించవండి. తోటి వ్యక్తుల గురించి ఒక మంచి మాట చెప్పలేమండి. తోటి వ్యక్తుల గురించి ఒక మంచి వ్యక్తి అని చెప్పలేము. తోటి వ్యక్తుల గురించి మన గురించి మనం అయితే మనకు అదొచ్చు, మనం అది చేయగలం, నాలో ఆ టాలెంట్ ఉంది, నాలో ఈ టాలెంట్ ఉంది, నేను పాడగలను, నేను వాక్యం చెప్పగలను, నేను ప్రార్థన చేయగలను, నేను ఏదైనా చేయగలను చెబుతాం. మన గురించి అంటే ఇతరులు గొప్పగా అనుకోవాలని, మన గురించి ఇతరులు ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలని, మన గురించి మనమంటూ ప్రజల ఎదుట ఏదో గొప్పతనాన్ని మనం పెంచుకోవాలని ఇలా కొన్ని సందర్భాల్లో మనం అనుకుని ఉండవచ్చేమో. కానీ మనము ప్రేమించే విషయంలో, తోటి వ్యక్తుల్ని ప్రేమించే విషయంలో మీ ప్రేమ అక్కడ దేవుని వాక్యంలో గమనించినట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకని అందుకు అనురాగము గలవారై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంతసేపటికి మన గురించి మనం పొగడటం, ఎంతసేపటికి నేనంటే ఏంటో, నా గురించి మీకు తెలుసా, నా గురించి తెలియదా అని ఇలా చెప్పడం కాదులే. కానీ మన గురించి చెప్పేటటువంటి విషయం కూడా వచ్చిందంటే మన గురించి మనం ఎలాగ పాడుతూ ఉన్నామో, మనం ఎలాగ వాక్యాన్ని చెప్పుతూ ఉన్నామో, ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఎలాగ తోటి వ్యక్తులతో మనము మాట్లాడుతూ ఉన్నామో ఆ విషయాలు మన గురించి మనం చెప్పటం కాదులే. కానీ ఎదుటి వ్యక్తులు మన గురించి చెప్పుతూ ఉన్నప్పుడు అప్పుడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుచూ ఉన్నదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కనుక మనము ఘనత విషయంలో ఎలాగ ఉండాలంటే ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము చాలా సందర్భాల్లో మనం ఇది చాలా కొరత కలిగి ఉంటున్నాం. తోటి వ్యక్తుల్ని మనము గణపరిచేవారిగా, తోటి వ్యక్తులు మనం హెచ్చించేవారుగా ఉంచాలి. అంటే హెచ్చించడం, గణపరచడం అంటే వాళ్ళలో లేనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పడం కాదులే. కానీ వారిలో ఏవేవైతే దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను మనం చూస్తూ ఉన్నామో ఆ తలాంతులను బట్టి మనం కూడా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆ వ్యక్తులకు అవి ఇచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కొన్ని సందర్భాల్లో వారిని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉందండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తూ ఉందండి. ఒకసారి మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో
మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. కనుక చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఉన్నటువంటి అపోస్తుల్లో అపోస్తులైనటువంటి పౌలు ఒక మాట కూడా అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అని మనం గమనించినట్లే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడని చెప్పుతున్నటువంటి ఆ మాటలు కూడా వింటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ గమనించినట్లయితే మన మీద నాయకులుగా ఎవరైతే ఉన్నారో, మనకు వాక్యాన్ని ఎవరైతే బోధించి ఉన్నారో వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అంటే వారి నాయకులుగా ఉన్న వారిని మనకు వాక్యాన్ని బోధించిన వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలని, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా ప్రవర్తన కలిగి ప్రజల్లో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ప్రజల్లో కీర్తనలు పాడుతూ ఉన్నారు, ప్రజల మధ్య దేవుని కార్యాలను జరిగిస్తున్నారు, వారి ప్రవర్తనను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద ఎవరైతే పరిశుద్ధ జీవితం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి, విశ్వాసం కలిగి మన మీద నాయకులుగా ఉన్నారో వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము వారిని వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాము. అవకాశం వచ్చినప్పుడు వారిని ఘనపరిచి సన్మానించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథంలో కూడా దేవుని వాక్యం మనకు ఈ విధముగా సెలవిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో దేవుని వాక్యం మనకు ఈ విధముగా సెలవిస్తుంది. 2వ అధ్యాయము 30వ వచనంలో దేవుని వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తుంది. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తునీకరించు వారు తృణీకారములుదురని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనము దేవుణ్ణి గనపరిచినట్లయితే దేవుడు మనల్ని గనపరుస్తాడు. దేవుణ్ణి సన్మానించినట్లయితే, గనపరిచినట్లయితే దేవుడు మనల్ని గనపరుస్తాడు. ఇతరుల ద్వారా సన్మానాన్ని మనల్ని జరిగిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏలి యొక్క కుమారులు కూడా మనం గమనించినట్లయితే, ఏలి ఎంతో దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ తన యొక్క కుమారుల యొక్క విషయానికి వచ్చినట్లయితే వారు దేవుణ్ణి గనపరిచినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి విరోధమైనటువంటి కార్యాలను జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు లోకములో నుంచి, చీకట్లో నుంచి ఏర్పరచబడినటువంటి వంశముగా, రాజులైన యాజక సమూహముగా చేయబడినటువంటి మనము కలిగి ఉన్నటువంటి మంచి ప్రవర్తన, మనము కలిగి ఉన్నటువంటి దేవుని ఎడల భయభక్తులు అనేది మనం పుట్టబోయే బిడ్డలకు కూడా మనం నేర్పాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే అబ్రహాం కూడా అదే మంచి పరిస్థితిని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనములో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అబ్రహాము యొక్క విషయంలో మనం గమనించినట్లయితే, అబ్రహాము తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, బంధువుల్ని విడిచిపెట్టి, తన ఇంటి వారిని విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మాటకు విధేయుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మాటకు విధేయుడై వెళ్ళాడు కనుక ఆయన దేవునికి స్నేహితుడయ్యాడు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అబ్రహాము ఎలాంటి మంచి ప్రవర్తన కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఎడల గొప్ప విశ్వాసము కలిగి జీవించాడు. కనుక అతను కలిగి ఉన్నటువంటి
విశ్వాసము, అలాగే దేవుని యెడల భయభక్తులు, దేవుని యెడల ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడో తన పుట్టబోయే కుమారులు కూడా నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయాలు దేవుడే అతడు నేర్పిస్తున్నాడని దేవుడు గ్రహించినట్లుగా మనం గ్రంథంలో 18వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఏలీ యొక్క కుమారుల విషయంలోకి వచ్చినట్లయితే ఏలీ న్యాయాధిపతిగా ఉన్నాడు. అతను కేవలం దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ తన పిల్లలకు దేవుని యెడల భయభక్తులు నేర్పించడంలో ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని ఆలోచన చేసినట్లయితే మనము వాక్యానుసారముగా ఎవరిని గనపరచాలి, ఎవరిని సన్మానించాలనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ వందనములు.